బైబిల్లో ధనవంతుడు చాలామంది ఉన్నారు. సర్వసాధారణ భౌతికంగా ధనవంతులు అయితే వాళ్ళకి ఏమంటే చెప్పండి ఒకసారి, వాళ్ళకేమొస్తుంది నిజం చెప్పండి, మేమొస్తుంది. అంతకుముందు ఉన్న సౌమ్యం ఉండదు, ఎందుకు మన తెలవదు. అంతకుముందు ఉన్నటువంటి పలకరింపు ఉండదు, అంతకుముందు ఉన్న ఆ ప్రేమ పలకరింపులు ఉండవు. పోయే కాలం వచ్చినాక ఏమొచ్చినాక వెరీ గుడ్. ఒక వ్యక్తి ధనవంతుడు అంటానికి పెద్దగా చెప్పాక మీకు ఎప్పుడు చెప్తుంటా, ఎట్లా నోటి మాటలు పట్టుకో, నోరు విర్రవీగుతుందా ఏంటంట, ఖచ్చితంగా వీళ్ళు దేన్నో చూసుకొని ఏంటంట, ఏదో చూసుకొని ఏం చేస్తుంటే వీళ్ళు విర్రవీగుతుని అనిపిస్తుంది మనకి. అంతే, పెద్ద దాన్ని భూతద్దంలో పెట్టి ఏం చేయాల్సిన అవసరంలే, పరిశోధించాల్సిన అవసరంలే. బైబిల్లో చాలామంది ధనవంతులు ఉన్నారులేండి. ఒక వ్యక్తి పెద్ద అబ్రహాం, చెప్పండి ఏం పేరంట, కల్దీ దేశం నుంచి వచ్చినాక ఒక మాట ఉంటుంది, అబ్రహాం అన్ని విషయాల్లో, చెప్పండి ఏమేంటంట, అన్ని విషయాల్లో దీవించబడనే వాక్యం ఉంటుంది. అన్ని విషయాలు, ఒక్క దాంట్లో కాదంట. అయ్యా బైబిల్ ఉందా, అన్ని విషయాల్లో దీవించబడ్డాడు. ఎంతమంది ఆయన దగ్గర పనోళ్ళు, నతన గారు ఎంతమంది పనోళ్ళు, 318. చూడండి ఒకసారి స్టేటస్ చూడండి, ఎవరి స్టేటస్, అబ్రహాం స్టేటస్ చూడండి. అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న ఒకరిద్దరు ఉంటే అన్ని పనులు వాళ్ళే చేయాలి. ఒక నలుగురు ఉంటే ఇంకా పట్టుకోలే ఎవరిని కూడా, ఇంకొక 6 ఉంటే అసలుకైనా నువ్వు గాలి నడుస్తూ ఉంటావు. అవునా కదా, అది ఆ తీరే వేరుంటుంది, ఆ వ్యవహారం వేరుంటుంది. కానీ అతను అంటగా ప్రభు సంధికి వచ్చి నేను ధూళినయ్యా అంటాడు. అబ్బా అస్సలకైనా అంత ఏ స్టేటస్ అండి అది, అన్ని విధానాలుగా అయినా దేవుడు అతన్ని దీవించిన, పట్టజాలంత ఆస్తి ఉన్న 318 మంది ఏంటంట, నవీన్ పనోళ్ళు ఉన్నా ఏమంటున్నాడు పౌలు గారు, ఏమన్నాడు, నేను ధూళినయ్యా, నేను తెగించి నీ దగ్గర ఏంటంట మాట్లాడుతున్నానయ్యా, నేను ధూళినయ్యా, నీ కాళ్ళ కింద ఉన్న మట్టిని ప్రభు అంటాడు. హల్లెలూయా. ప్రభు ఒక్కసారి అబ్రహామును దర్శిస్తే పరిగెత్తాడంటే ఎందుకు, ప్రభు దర్శిస్తే అబ్రహాం పరిగెత్తిందంటే ఎందుకు చెప్పండి, ఎందుకు పరిగెత్తింది చెప్పండి. పరిచర్య చేయడానికి దేవుడు మన ఇంటికి వస్తున్నాడు. సారా నువ్వు ఉన్న బలంగా, అప్పటికి వాళ్ళ వయసు దాదాపు 75-80 ఉంటాయి. వాళ్ళు పరిగెత్తారంటండి. సారా నువ్వు చేయగలిగి నువ్వు చెయ్యి, నేను చేయగలిగి చేస్తాను. ఒకవేళ ఈరోజు కనుక ఆ రోజుల్లో ఉన్నట్టు ఒకవేళ మన దగ్గర ఫోన్ ఉంటే అసలు పరిగెత్తిన రికార్డ్ చేస్తే మనకు బిత్తరపోయింది అసలుకైనా. ఎవరు వచ్చారని కొందరికి అయ్యగారులు వస్తే చీమ కొట్టినట్టు కూడా ఉండదు. అంతేలే, వాళ్ళు ఉంది దేనికి, మేము ఇచ్చిన దాన్ని ఏంటంట, ఇచ్చిన దాన్ని తీసుకొని బతకడానికి అన్నట్టు ఉంటే మంది వ్యవహారాలు. ఒకటి, నువ్వు దేవుణ్ణి కానీ దేవుని సన్నిధిని కానీ దైవజనులు కానీ నేను అన్ని విధాలుగా ఆధ్యాత్మికంగా బలపరిచే అనుభవాలను కానీ దయచేసి ఎవ్వరు కూడా చులకనంగా ఏంటంట చూడకూడదు. అసలు నువ్వు నీ స్థితి మారిందే ఇలాంటిని నువ్వు కలిగి ఉండబట్టే. నేను ఎప్పుడు చెప్తా, క్రైస్తవుడుగా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, నీ వద్దకు వచ్చింది ఏదైనా ఉట్టిగా రాలే. ప్రభు ఆయన దయచేస్తేనే నీకు అనుగ్రహించబడింది. ఆయన లేకుండా నీకు ఏది కలగలేదు. అంతేనా? నమ్ముతున్న వారు స్తోత్రాలు చెప్పండి. ఎవరి వల్ల కలిగిందండి? సేవకులు వస్తే అస్సలకైనా ఆర్భాటం అండి. అరే పనోడా చపాతీలు చేయరా, అరే ఫ్రై చేయరా, చికెన్ 65 చేయరా అన్నాడండి. అంతమంది పనులు ఉన్నా మనమైతే ఏం చేస్తామండి, అయ్యగారు కూర్చోండి మీరు, నేను టీవీ వేసుకొని చూస్తా, మా పనోళ్ళు నేను మీ కొరకు అర్ధగంటలు ఏం చేస్తారు, కావాల్సినవన్నీ అంటారనరా. నీ విలువ దేవుడి సన్నిధికి ఇచ్చే దాని మీద ఆధారపడి ఉంటుంది. దృష్టిలో పెట్టుకోండి. అంతగా ధనవంతుడైన ప్రమిడ్ల ఎందుకు అంత గొప్పగా దీవించాడు? ఎక్కడైనా గర్వం ఉందండి అంత అబ్రహాంలో? ఎక్కడైనా అతిశయించినట్టుగా కనపడతాయా? మీ చదవని చరిత్ర అంతా
ఎక్కడైనా డంబానికి పోయినట్టుందా, ఎచ్చులు పోయినట్టుందా? ఆయన చూసుకొని ఏదైనా తనకి ఇది ఉందని మురిసిపోయి ప్రేమికులు ఎక్కడైనా గర్వంగా దేవుణ్ణి కానీ మాట్లాడుతూ ఉందా? దావీదు అంటాడు కదా మందిరంలోకి వచ్చి కూర్చొని, నేను నా కుటుంబం ఏ పార్టీది ప్రభువా అంటాడు. ఎక్కడ కూర్చొని? ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను నా కుటుంబం ఏ పార్టీది ప్రభువా అంటాడు ఆయన. బా, ఎవరైనా ఆయన దేశానికి ఏంటంటే ఆయన ఎన్నో ట్రాక్ రికార్డు ఉంది ఆయనకి, వరుసమ్మటి విజయాలు ఆయనకి. చుట్టూ దేశాల్లో గుబులు. దావీదు అంటే సింహము లాంటి వాడు దావీదు. అలాంటి వాడు కూడా కుటుంబంతో పాటు అంటాడు కదా, నేను నా కుటుంబం ఇంతగా హెచ్చించబడటానికి నేను ఏ పార్టీ వాడినయ్యా. అలాంటి వాళ్ళు దీవించకపోతే ఎలాంటి వాళ్ళు దీవిస్తాడు దేవుడు చెప్పండి ఒకసారి. అట్లా మాట్లాడగలిగితే, అలాంటి స్థితిగతులు కలిగి ఉంటే అది కదా తగ్గింపు, అది కదా వినమ్రత, అది కదా క్రైస్తవం నేర్చుకోవాల్సింది, అది కదా మనం ప్రేమికులారా మన దైనందిన జీవితాల్లో నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కావలసినటువంటి విషయాలు. ఇవన్నీ నీ జీవితంలో ఒక ఉన్నత పదములోకి తీసుకెళ్తాయి కదా. విశ్వాసములో చెప్పనట్టున్నానమ్మా, నీకేమున్నా లేకపోయినా గమనించండి ప్రేమికులారా, దయచేసి నీకు గనక ఏంటంట విశ్వాసం ఉంటే, చెప్పండి ఏముంటే అని చెప్పాలి. ఏముంటే? ఎవరి మీద? లోకం మీద కాదు, మనుషుల మీద. ఎవరి మీద? దేవుడి మీద కనుక నీకు అత్యంచలమైన విశ్వాసం ఉంటే గమనించండి, అదే విశ్వాసం గొప్పగా దీవించింది నేను. ఆమె చెప్పండి. ప్రభు యొద్దకు వచ్చినప్పుడు అంట పౌలు అంటాడు, రెండు ఖచ్చితంగా విశ్వాసం కలిగి ఉండాలంట. ఏంటి? ఒకటి, ప్రభు ఉన్నాడని. ఎక్కడుంది అది? ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం ఉంటుంది. ప్రభు ఉన్నాడని ఒకటి. వచ్చినప్పుడు ఏం చేయాలంట? ప్రభు ఉన్నాడని నమ్మాలి. ఇంకొకటి ఏంటంట? వెతుకు వారందరికీ దొరుకువాడని కాదండి, ప్రతిఫలము ఉన్నాడని నమ్మాలి. రెండు, ఎఫ్సిబా గారు ఏదో చూశారు ఇప్పుడు మీరు. రెండోది ఏంటంట? వెతుకు వారందరికీ ఏంటంట? వెతుకువారు చెప్పండి అమ్మా, ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి. ఎక్కడికి వచ్చి? ఈ వెతుకులాట వ్యర్థమైన వెతుకులాట కాదు, ఇది నిరుపయోగమైన వెతుకులాట కాదు. కొందరు లోకములో ఉన్నారు, కొన్నిటి దగ్గర కొన్ని దొరుకుతున్నాయని వెతికేటువంటి వారు చాలామంది ఉన్నారు. అక్కడ దొరుకుతాయో లేదో తెలియదు కానీ వెతకడానికని ప్రేమికులారా ఉద్యోగాలు సైతం అన్నీ మానేసి, పనులు అన్నీ కూడా మానేసి అక్కడ దొరుకుతాయేమో అని కొన్ని వెతికేవారు ఉన్నారు. మీరు రాయలసీమ పోతే అక్కడ కొన్ని బీడి భూములు ఉంటాయి, బంజరు భూములు ఉంటాయి అంట. అక్కడ ఆ మట్టిలో వజ్రాలు, ఇంకేనంట ముత్యాలు, ఇంకే దొరుకుతాయి అన్న ఒక అపోహ ఎవరు చెబితే అక్కడికి అందరూ పని కట్టుకొని వెళ్ళి, ఎక్కడికి? ఆ స్థలానికి వెళ్ళి సంవత్సరాల రోజుల తరబడి ఒక్కసారి దొరికితే మా దిశ ఏమైపోద్దని, మారిపోయిద్దని ప్రేమికులు గంటల తరబడి వెళ్ళి వెతికేటువంటి వారు ఉన్నారు ఇప్పటికీ. ఇప్పుడు బంగారం షాప్ ఒకరోజు నాకు ఆశ్చర్యం అనిపించింది. రాత్రిపూట ఈ గోల్డ్ షాప్ ఏరియా ఉంది కదండి, ఇది మన గాంధీ చౌక్ ఉంది కదా, అక్కడన్నీ ఏముంటాయి? గోల్డ్ షాప్. రాత్రిపూట ఒకళ్ళు ఊడుస్తున్నారండి, దగ్గర కూర్చొని ఒక బ్రష్ లాంటిది తీసుకొని ఇటు ఊడుస్తున్నారు ఆ రోడ్లన్నీ. ఎందుకు ఊడుస్తున్నా నాకు అర్థం కాలే. మీకు ఏమైనా అర్థమైందా? వెరీ గుడ్. మురికి కాలువలో కూడా కొన్ని పదార్థాలు పెడతారు. ఏమో ఒకవేళ పని చేస్తుంటే ఏదైనా ముక్క ఏంటంట దాంట్లో ఏదైనా పడిందనుకో, అది ఏదో జాలి ఒక చాట్లాంటి ఉంది వాళ్ళ దగ్గర, అది మురికి నీళ్ళైనా ఒక ముక్క దొరికితే మా దశ చెప్పండి ఏమైందని లేదా అండి? మరి దాన్ని నేను చూసా, నాకు అర్థం కాలే. తర్వాత నాకు అర్థమే, చిన్న చిన్న ఏంటంట రేణువులు దొరికిన ఒకరోజు ఇంత అయితే మా దశ ఏమైపోయింది? హల్లెలూయా. బైబిల్లో మొదటగా నా నీతిని అన్నాడండి. ఏమన్నాడు చెప్పండి ఒకసారి. మనకేం చెప్పాడు దేవుడు? మొదటగా నా నీతిని, తర్వాతకి ఏమన్నాడు? మీకేం రావన్నాడా? అన్నీ అన్నాడా? కొన్ని అన్నాడు? నాకు అర్థం కాదు. మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? నిజ జీవితంలో ఎందుకు అంగీకరించలేకపోతున్నాం? ఎప్పుడు చెప్పాము మొన్న ఈ మధ్యలో అంగీకరించిన మాట మీకు చెప్పానండి. ఎక్కడ అక్షయ్ గారంటే చెప్పా.
అంగీకరించుట. ఎందుకు అంగీకరించలేకపోతున్నాం? వాక్యానికి ఎందుకు బేసవ్వలేకపోతున్నాం? ఎందుకు వాక్యాన్ని ఎందుకు గుండెలను ఎందుకు నమ్మలేకపోతున్నాం? మన యొక్క ప్రేమికులారా సమైక్యతను లేకుంటే మన యొక్క సమ్మతిని ఎందుకు దేవుడితో తెలియజేయలేకపోతున్నాం? మొదటగా నా నీతిని ఏంటంటే నా రాజ్యాన్ని వెతికితే మీకు కావలసినవన్నీ మీ వెంటబడతాయంటండి. ఎవరు చెప్పిన మాట ఇది? పౌలు గారు చెప్పిన మాట కాదు, ఇంకెవరో చెప్పిన మాట కాదు. వాళ్ళ మాటలే చాలా ఏంటంట ప్రాంప్ట్. ఈ ప్రసంగంలో సుదీర్ఘంగా ప్రసంగించినప్పుడు చెప్పిన మాట అది. ఏ మాట? మొదటిగా నా నీతిని. ఎందుకు ఆ మాట వాడే చెప్పారు? లోకంలో చాలామంది చాలా వాటికి ఎదుగుతున్నారు కాబట్టి అలా వెతకమాకని మొర్రో అని అర్థం. పౌలు గారు లోకంలో చాలామంది చాలా వాటిని ఏం చేస్తానంట వెతుకుతున్నారు, వాటిని వెతకమాకని మొర్రో అని అర్థం. డైరెక్ట్గా ప్రభు చెప్పిన మాట. ఏం వెతికారు? ఆ మాట ఇంటికెళ్ళాక మత్తయి సువార్త ఆరోగ్యం ఇంటికని చదువుకోండి, తలపైకి చూడండి ఒకసారి. వాళ్ళంట ఏమి తిందుమా, అది ఏమి తిందుమా. ఈ ఉదయకాలం ఆ టెన్షన్ చాలామందికి ఉండి తర్జన భర్జనై చింతపులు స్టార్ పెట్టుకుని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడికి ఇంట్లో స్త్రీ ఏమంటుంది? ఆదివారం అండి ఈరోజు మంచి చేపలు తిండి. ఏంటి మహిమ? ఈయన అంటాడు నాకు మటన్ కావాలి. ఈమెమో అదంటది, ఈయనేమో. ఎంతమంది తర్జన భర్జన గొడవ పెట్టుకొని ఇంటికాడ ప్రేమిడ కూరగాయల భోజనం చేసుకొని వచ్చింది చెప్పండి. చాలామంది ఉన్నారు ఇక్కడ. పొద్దున్న లేతే ఏం తిందామా? లేరా అండి? లేవంగానే బావా ఏం తెస్తావు? ఆదివారం లాజరు ఆదివారం వచ్చింది, వారం అవుతుంది దీనికి ఏం లేక, ఎన్వి లేక. ఎన్వి అంటే ఏంటి? పంటికి పని లేక అయ్యే సప్పటి తింటున్నాం. ఆదివారం ఎప్పుడో రోజు ప్రార్థన చేస్తాను, మందిరాన్ని కాదు. ఈ ఆదివారం మందిరం అడ్డం పెట్టుకొని ఆ రోజైనా దత్తమేమని. ఏంటది? ఏం తిందుమా. హల్లెలూయా. ఒకటి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వినండి. థింక్ అబౌట్ ఈటింగ్ బట్ డోంట్ వరీ అబౌట్ ఈటింగ్. బా ఏనా ఏం అర్థం కావాలి మీకు? థింక్ అబౌట్ ఈటింగ్ బట్ డోంట్ వరీ అబౌట్ ఈటింగ్ అంటే అర్థం ఏంటి? తినటం గురించి ఏం చెయ్యి, ఆలోచించు. కానీ దాన్ని పెద్ద చింతగా పెట్టుకొని మటనా చికెనా ఇవన్నీ పెద్ద తెచ్చుకొని ఆరోగ్యాలు పాడు చేసుకోమాక. ఒకటి మంచి డెలీషియస్ ఫుడ్ వండుకుంటున్నావా, తినండి చక్కగా దాన్ని. ప్రేమికులారా, ఒక ఆరోగ్యకరమైందా చేసుకోండి, కానీ అదే చింతగా పెట్టుకోమాక. ఏం తిందామా అనే చింత చాలామంది, దాని వెతుకులాట్లో చాలామంది. అందుకని ప్రభు మాట చెప్పాడు, ఏం తిందామని వెతుకుతున్నారు చాలామంది. నగ్న సత్యం చెప్తా, సూత్రం చెప్తా, జీవితంలో పాటించు, జీవితం చాలా బాగుంటుంది. నేను పాటిస్తానా, మీరు పాటించండి. ఒకటి, నోటి ద్వారా తినేటిది నోటి నుండి వచ్చేది రెండు కంట్రోల్ చేసుకుని జీవితం చాలా బాగుంటుంది. ఏమర్థమైంది? నేమ్య గారు స్టీఫెన్, నోటిని ఏనండా తినే విషయంలో, నోటిని వచ్చేటువంటి విషయంలో రెండింటిని జాగ్రత్తగా కాపాడుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంట, జీవితం చాలా బాగుంటుందంట. ఏంటది? ఒకటి తినటం విషయంలో, రెండు మాటల విషయంలో బ్యాలెన్స్ చేస్తే అసలుగా జీవితం అది. ఈ రెండు కంట్రోల్ చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, బంధాలు బాగుంటాయి, జీవితం కూడా చాలా బాగుంటుందంట. అందుకనే నలుగురిలో ఉన్నప్పుడు నోరు కాచుకో, ఒంటరిగా ఉన్నప్పుడు మనసు కాచుకో. ఎందుకు ఈ మాట చెప్పా? నలుగురు ఉంటే ఏమవుతుంది మనకి? వద్దనం వస్తుంది. ఏంటది? అక్కడ కంట్రోల్ ఉండు కొంచెం. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలంట? మనసును. ఎందుకు? అప్పుడే వస్తాయి. ఒంటరికి ఎప్పుడు ఉంటావా అని సాతాను ఏం చేస్తాడు మనల్ని, అప్పుడే చూస్తాడు. ఇంకోటి ఏంటంట, ఏం ధరించుకుందుమా. ఏంటంటే ఈ పిచ్చి ఉంటుందండి. దీని గురించి వెతుకుతున్నారు చాలా వరకు లోకములు ఉన్నటువంటి వారు. ఒక మాట చెప్తా, మంచి బట్టలు కట్టుకోవద్దనట్లు నేను.
కట్టుకుంటే వేసుకో, అంతేగాని నీ పక్కన ఎవరో కొంచెం కాస్ట్లీ బట్టలు వేసుకుని వచ్చినంత మాత్రానికి నువ్వు దాని గురించి విపరీతంగా చింతించాల్సిన అవసరం అది చెప్పేది నేను. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రతి క్రైస్తవుడికి చాలా రావాలి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా పిరమిడ్లో నేర్చుకుని ఉండాలి. అది నేర్చుకున్నా. నేను హెడ్ ఆఫీసులో పనిచేసినప్పుడు, గోవాలో పనిచేసినప్పుడు నెల నన్ను నాగపూర్ రమ్మనేది. నాకు ఒక 50-60 వేలు చేతికి ఇచ్చేది. దాని లెక్క బిల్లుతో సహా చెప్పాలి నేను. నాకు 20-30 వేలు ఇచ్చేది నెలకి. టెలిఫోన్ అలవెన్స్ ఇచ్చేది, కారు పెట్రోల్ ఇచ్చేది. అసలు జీవితం అసలు అందుకని దాన్ని విడిచిపెట్టుకోవద్దనే మనకి పరిచయం రాలి అసలుకి. నేను అదే బాగుంది, ఎక్కడ అట్నే బాగుంది అనుకోనే మా నాన్నగారికి అమ్మతో వాదన చేసింది ఇదే. ఏదైతే ఉందమ్మా పరిచయే కదా, నువ్వు ఇచ్చినావు ఓకే, నేను కాదనట్లే, నేను ఎక్కడో చోట ఎక్కడ ఏం చేస్తా, పరిచయలోనే ఉంటా, అది కూడా పరిచయలో భాగమే కదా అనుకొని చాలా 2 సంవత్సరాలు మామూలు ధరలే అంతర్గతంగా భయంకర యుద్ధం జరిగింది నాకు, ఇంట్లో ఉన్న వాళ్ళకి. ఎట్టకేళ్లకు ఒకరోజు దీన స్థితిలో పిలుపుగారు వస్తాడు, 2 గంటలకు ఎప్పుడో వస్తాడు. వీళ్ళందరూ ఏమేమి చెప్పాలా, ఇక ప్రాణం పోయినా కొంతసేపులో ప్రాణం పోయింది. కానీ అప్పుడు ఆసక్తి బాగుండే అండి పాపం సంఘాసులు. మరి ఇప్పుడు ఏమైందో, సీనియారిటీ పెరిగినట్టుంది బహుశా. అప్పుడు బాగుండే ఆసక్తి ఏందో అసలు, ఏదో సమస్య వస్తే అసలు వెంటనే కంకణం కట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళు అసలు కదా. మరి ఇప్పుడు ఏమైందో అసలు రమ్మన్న కూడా రావట్లే. అంతేలే, పెరిగింది, వెరీ గుడ్. కొమ్ములు సేడ కొమ్ములు అంటే అర్థమైంది మళ్ళీ ఇంగ్లీష్ కదా అయ్యా. సాతాను అడ్డం పడుతుంది, పౌలుగాని అడ్డం పడినట్టుంది బహుశా. శారమ్మ గారు అర్థమవుతుందా? శారమ్మ గారు, అమ్మ ప్రార్థన నాకు చాలా నవ్వుతుంది. నాకు ఒక పక్క కూర్చుకుంటుంది నాకు ఆ ప్రార్థన. ఎవరి ప్రార్థన? నాకు బాగా అసలు కన్నా వేసే సరాసరికి ఇంటి అనిపిస్తుంది. నాకు అంత బాగుంటుంది ఆ ప్రార్థన. మందిరంకి వస్తుంది, కుర్చీ ముందు వేసుకుంటుంది. నాయాధిపతి అయిన అసలుకి వాటే ప్రేమిటులారా ప్రార్థన అంటే, ఆ చుట్టూ ఎవరు ఉన్నారో పట్టించుకోదు, కుర్చీ ముందు పెట్టుకుంటుంది. ఒక చిన్న పిల్లి ఏడిసి కడుతుందండి. బా పాట పాడేది, నాయాధిపతి. ఈరోజు వరకు ఆమె ప్రార్థనే ఆరోగ్యంగా ఉంచింది. హల్లెలూయా. ఎవరైనా కనపడతాడు, ఎవరు కనపడరు, అన్ని చోట్ల కనపడతారు, ఈడ కనపడరు, ఎక్కడ కనపడరు, అన్ని చోట్ల కనపడతారు. బండి ఆడదాకా వచ్చింది, మా బండి ఆడదాకా వచ్చింది, ధరించుకుందాం. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రావాలి. చెప్తాను వినండి, ఖర్చు పెట్టకూడదంటే అక్కడ ₹1 కూడా దయచేసి తీయమాకండి. ఆడ ఖర్చు పెట్టకూడదంటే ₹1 కూడా ఏంటంట తీయొద్దు. ఇక్కడ పలానా దగ్గర ఖర్చు పెట్టాల్సి వస్తే ఏంటంట, అది అవసరం అనుకుంటే ఆలోచించి ఏంటంట ఖర్చు పెట్టడానికి ముందుకు రా. ఈ బ్యాలెన్స్ నీకు లేకపోతే ఎట్టబడితే అట్లా ఖర్చు పెట్టావనుకో, ఒక్క నిత్య అవసరం వస్తుంది నీ జీవితంలో. అప్పుడు నీ చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండకుండా అయిపోయింది. చాలా కుటుంబాలు జరుగుతుంది ప్రేమికులారా. ఈరోజు తిన్నాం అంతే, రేపటి సంగతి పక్క. ఈరోజు మొత్తం అది మంచి, ఇది ఉండాలి. ఉన్నాయా నీకు, ఉన్న వాటిలో ఏం చేయి, మంచిగా ధరించు. అంతేగాని వాళ్ళు వేసుకున్నారు నేను కూడా ఏం చేయాలి, నువ్వు చెత్తవా తేవా అని ఏం చేద్దంట. ఉన్న వాటిలో నువ్వు వీటి గురించి కాదు విచారించాల్సింది, వేటి గురించి అంట. కొందరు రూపం గురించి కూడా బాగా చింతిస్తున్నారు. రూపం అంటే అర్థం కాడికి నిన్ను నువ్వు ఇష్టపడకపోతే ప్రపంచంలో ఎవరు ఇష్టపడతామా నిన్ను? నాకు అర్థం కాదు అయ్యా. నిన్ను ఇష్టపడకపోతే ప్రపంచంలో ఎవరు ఇష్టపడతారు నిన్ను? నేనేంది ఇట్టున్నా, నేనేంది ఇంత లావున్నా, ఇట్టనుకుంటే నిన్ను నువ్వు అసలుకి నిన్ను ఎవరు ఇష్టపడతారా చెప్పండి ఒకసారి. దేవుడు గమనించండి,
నీలాంటి రూపం ఇంకొకరికి ఇవ్వలే, నీలాంటి తమ్మునీళ్ళు ఇంకొకరికి ఇవ్వలే, నీదే. ఏంటది? ఈ ఉందా ఈ ముద్ర? ఎవ్వరికి ఉండదు అది. ఇచ్చిన రూపాన్ని బట్టి పొట్టిగున్నా, లావుగున్నా, బక్కగున్నా, నాకు నల్లగున్నా ఏం బాధపడమాకండి. ఉన్న వాటిని బట్టి ప్రభువా ఏంటంట స్తోత్రం అని చెప్పండి. ఈ చింత ఎక్కువైపోయింది. అందుకని ఏం పోతున్నారు చెప్పండి అమ్మ, ఏం పోతున్నారు అసలుకైనా? పుయ్యగుండని పోతున్నారు, చేయగుండని చేస్తున్నారు. ఎందుకు ఈ చింత? వద్దు. దేవుడికి బాహ్య సంబంధమైన ఈ రూపం కాదు, నీ అంతరంగం సౌందర్యంగా ఉందా లేదా, అది నా యేసయ్య కోరుకుంటాడు. ఆమేన్ చెప్పండి. అందుకనే విశ్వాసములో మీరు భాగ్యవంతులు ఉంటే చాలయ్యా. నువ్వు ధనవంతుడివే, నేను ధనవంతుడు. కీషు ప్లేసులో నా పేరు పెట్టుకున్నా, నేను ధనవంతుడు. ఎందుకంటే నాలో యేసయ్య ఉన్నాడు, నేను యేసయ్యను కలిగి ఉన్నాను. యేసయ్యను కలిగిన వారు, యేసుని హృదయములో చేర్చుకున్న వారు దరిద్రులైన వారు ధనవంతులే, భాగ్యవంతులే. నాకు కీషులో బాగా ఒక మంచి తన గుణం నచ్చిద్దండి. వాళ్ళ కొడుకుని గాడిదలు పోతే చెప్పండి, ఏమని చెప్పాలా? అరే సౌలా బిడ్డారా, డాడీ గాడిదలు పోయినాయి కానీ ఎవరినో ఒక పని మనిషిని తీసుకొని ఏంటంట వెళ్ళి గాడిదలు ఏంటంట తీసుకొని రమ్మని పంపిస్తాడండి. సౌలు మనం అనుకుంటాం చాలా చిన్న చూపు చూసాం, కానీ చాలా 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 నేర్చుకోదగ్గ ఏంటంట కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఎవరిలో? సౌల్లో. తండ్రి మాట వినేటువంటి వాడండి, తండ్రి మాట జవదాటినటువంటి వాడు. ఇప్పుడు కీషు బాగా ధనవంతుడే. ఇప్పుడు ప్రేమికులారా, ధనవంతులు ఉన్న పిల్లలకి ఏమిటి చెప్పండి ఒకసారి, ఏమిటి చెప్పండి? సుఖం, ధర్మంగా సుఖం, ఏం పని చేయరు, అన్నీ ఎక్కడ రావాలి? ఎవరికది? ఇలాంటి వాళ్ళు తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టాలి. పండిత పుత్ర పరమ సొంత అని ఒకటి ఉంటుంది సామెత, ఏనా? పండిత పుత్ర అంటే అర్థం చెప్పాలా? చక్కగానే ఉంటారు తల్లిదండ్రులు, బాగా భయభక్తులు కలిగి ఉంటారు, ఆత్మీయులు ఉంటారు, దేవుడితో నడిపించబడుతుంటారు, ఆధ్యాత్మిక అనుభవాలు ఉంటాయి. కానీ కడుపున పుట్టిన కుమారుడు కానీ, కడుపున పుట్టినటువంటి కుమార్తె కానీ పరమసంటలా తయారవుతారు. బైబిల్ అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రమిడ్లరా, అయినా వారు బాధపడలే. ప్రమిడ్లరా, ధనవంతుడైన పని ఏంటంటే చేయించుకోనగలిగే స్థితి ఎవరుకున్నా. సౌలుకు ఒకవేళ ఉన్నా దేశాలు పడిపోయినాడు, దేశాలు తిరిగిన దేశాలు, ఒక ఊరు కాదంట. అప్పుడు పక్కపక్కన ఉన్న దేశాలన్నీ కూడా తిరిగాడంట. ఒక మాట చెప్తూ వినండి, ఎప్పుడు చెప్పాలి? గాడిద ఇంటికి పోయి ఎతకకుండా ఎతికినా దొరకలే. కానీ ఒకరోజు శామ్యూయేలు దగ్గరికి ఇట్లా ఉన్నాడు, ఒక దీర్ఘదర్శకుడు ఉన్నాడు. అతను చెప్తాడు ఎక్కడున్నాయని చెప్పని. సౌలు తనతో పాటు ఏంటంట దాసుడు నా దగ్గర, మరి సేవకుడి దగ్గర పోతాను, ఒట్టుగా పోవద్దు అని చెప్పంటే దాసుడి దగ్గర ఒక ఉంగరం ఉంటుందంట, అరతులం ఉంగరం ఉంటే అది తీసిస్తాడంట. ఇచ్చి వెళ్ళగానే జరిగిన చెప్పాలా, ఎతికిన దొరకనటువంటి గాడిదలు ఇంటికి వెళ్ళిపోయాయి. ఎతికినా దొరకనటువంటి గాడిదలు, నువ్వు ప్రభు మందిరానికి వస్తే జరగాల్సిన పనులు జరిగిపోతాయని అర్థం. నువ్వు రావుగా, వాడుకోవుగా, అవకాశాలు వినియోగించుకోవుగా, ప్రార్థనకు సమయం ఉన్న నువ్వు రావుగా, గడిపితే సమస్యలు పరిష్కారం అవుతాయన్న నువ్వు రావుగా. నీకేది ముఖ్యం? టీవీలో వచ్చే సీరియల్ ముఖ్యం. నీకు ఏం ముఖ్యం? వండుకొని తింటాం ముఖ్యం. నీకేం ముఖ్యం? బాతగాని పెట్ట నీకు ముఖ్యం. నీకు ఏం ముఖ్యం? కార్యక్రమాలకు చూపుతున్న ఉత్సుకత మందిరానికి చూపించలేని దౌర్భాగ్య స్థితి కొన్నిసార్లు మనకి. వచ్చాడు ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోయినాయి చెప్పనండి. ఈయన ఎక్కడికి వచ్చాడు? సమూయేలు కాడికి వచ్చాడు. గాడిదలు అది ఏమర్థం చెప్పండి? ఈడకొస్తే అవి జరగాల్సిన కార్యాలు జరిగిపోతే సంగమా. అట్లెన్నో జరిగినాయి నీ జీవితం. గట్టిగా చప్పలు కూడా దేవుడు నామని మహింపరచు. కష్టపడే మనస్తత్వం కష్టపడి నేర్పించాడు సౌలుకి. ఏమున్నా భాగ్యవంతుడుగా ఉన్నా,
ఈరోజు చాలా చర్చిలలో నెత్తినోరు బాదుకున్నారు కొంతమంది సేవకులు. మీ సేవకుల మీటింగ్లో వస్తారండి, సంఘంలో ఉన్నవాళ్ళు యూత్ ఉంటారు, పిల్లగాళ్ళు గెస్టులు వచ్చిపోతారండి. ఎట్టొచ్చిపోతారంట, మా ఫోన్ బంద్ చేయాలి, గెస్టులు వచ్చినట్టు పోతారంట. మాది బంద్ చేయాలి, అది ఇంకొక గట్టిగా అయితే పగిలిపోయేదిగా. నాకు ఇచ్చిన అయిపోయా అట్ట రాశోదరికి ఈ ఫ్లయింగ్లో పగిలిపోయేది. అదే బాప్టిజం అయిపోయేది. बेबी हेलो समझ में आ रहे क्या? आ रहे कि नहीं? ऊपर से जा रहे, समझना है. వాళ్ళ కుటుంబంలో చాలా కార్యాలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి. అందుకే నా విశ్వాసం ఇప్పటికీ మానకుండా వస్తుంది. నువ్వు ఇక్కడికి వస్తే మీకు అర్థం కావట్లే, జరగాల్సిన సమస్యలకన్నిటికీ పరిష్కారం జరుగుతూ ఉంటుంది. హుయిదా అందుకని రా. యాడికి? ఎక్కడ నాన్న? ఎక్కడ రమ్మంటున్నా? మందిరానికి రా. నిర్మల గారు ఎక్కడ రావాలమ్మా? దేవరమ్మ గారు దేవుడి సన్నిధిలో ఇలా చాలా చాలా ముఖ్యం సంగమా. దేవుడు సన్నిధిలో నీ బిడ్డల్ని కనుక పరిచర్య చేయించే మనసు నీకు లేకపోతే సాతాను రెడీగా ఉన్నాడు వాడుకోవటానికి మీ పిల్లల్ని. మీకు ఆ విషయం తెలవట్లే. వాళ్ళు అఫ్కోర్స్ ఎంబీబీఎస్ చేయొచ్చు, ఏంటంటే ఇంజనీర్స్ అవ్వచ్చు, సో అండ్ సో అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా పరిచర్య మనసు నీ బిడ్డలకి నీకు లేకపోతే రెడీగా ఉన్నాడు అపవాది. వాడి ఉద్దేశాన్ని నీ పట్ల ఏం చేయడం కంట నెరవేర్చుకోవడం. కీషు ఏంటంట భాగ్యవంతుడు. ఈయన ఎవరంట? బెన్యామీను. బెన్యామీన్లో ఉన్న లక్షణాలు: ఒకటి, ప్రేమికులారా, దే ఆర్ రిచ్ ఇన్ క్రైస్ట్, దేవుళ్ళో వారు భాగ్యవంతులు. 2, ప్రేమికులారా, అన్కాంప్రమైజ్డ్ లైఫ్, రాజీపడని జీవితం. అందుకే నా పేరు, ఈ పేరు పెడితే వాడు బతికినంతకాలం దుఃఖంతోనే బతుకుతాడు. ఏ పేరు అంటది? ఏ పేరు? బెనోని. ఈ పేరు పెడితే వీళ్ళ వంశం అంతా ఏంటంట దుఃఖంతోనే బతుకంత ఏం చేస్తారని, అందరికీ దుఃఖాన్ని వేదన కలిగిస్తారని దూరదృష్టి గలవాడై ప్రవచనానుసారంగా బెనోని కాదు బెన్యామీన్ అని పేరు పెడితే ఆ పేరు నిలబెట్టిన వారే బెన్యామీలు. సార్థకత చేశారండి ఆ పాటని. ఇంకా చాలామంది ఉన్నారులే, కానీ ఎక్కువ చెప్పిన ఏం అర్థం కాదు. అర్థమవుతుందా? అట్టి కృప ధన్యత మనకందరికి అనుగురించి మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించగాక. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. అందరం దయచేసి ప్రేమికులారా ప్రార్థన చేసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనములో ఎల్దాదా అనేటువంటి వ్యక్తి కూడా బెన్యామీడే. 2 లక్షల మందికి అధిపతిగా ఉన్నాడు సంగమా. యెహోషువ పాత కాలములో ప్రేమికులారా తను చేర్చుకున్న టీములో ఒకడు ఎల్దాదా. ఆయన బెన్యామీడే. ప్రార్థన చేసుకుంటా, ప్రభువా, ఆధ్యాత్మిక సిరులు మేము సంపాదించుకున్న నీ ముందు మాకు చాలా సవివరంగా చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చా మాతోని. ఈ 100 మాటలు ఒక్క మాట నీకు నిజంగా నేను బలపరిస్తే చేతులు ఎత్తండి సంగమా. ఈ 100 ఒక్క మాట చాలు. ఇంకొక మాట, ముర్దెకై విషయంలో రాత్రికి అద్భుతం జరిగిపోయింది సంగమా. రాత్రికి అద్భుతం జరిగిపోయింది. రాత్రికే కార్యాలు జరిగిపోయాయి. నా దేవుడు తలుచుకుంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చాలు నీ స్థితిని మార్చడానికి నా యేసయ్యకు ప్రేమికులారా క్షణము చాలు. 38 సంవత్సరాలు పడి ఉన్న వ్యక్తిని ఎన్ని సంవత్సరాలు దేవుడు బాగు చేశాడు? ఒకేసారి సంగమా. 12 సంవత్సరాలు బాధపడుతున్న స్త్రీని ఒక్క నిమిషంలో బాగైపోయింది సంగమా. 18 సంవత్సరాలు వంగిపోయినటువంటి స్త్రీ ఒక్క క్షణములో స్వస్థపరచబడింది. ఒక్క రాత్రిలో ఏశావు కోపిష్ఠుడై రౌతుడై చంపటానికి వస్తున్నవాడు యాకోబు మీద ప్రేమ కలిగేలా దేవుడు చేయగలిగాడా? ఈ రాత్రి
ఈ ఉదయకాల సమయం అని ప్రభు మన జీవితాలు ఆయన కర్పిద్దాం. క్షణములో మార్చగలుగుతాడు మన జీవితాలు. క్షణములో స్థితిగతులు మార్చేస్తారు మనవి. అన్నవారందరూ చేతులు ఎత్తండి. నా స్థితి బాగలేదయ్యా, నా స్థితి బాగాలే, ప్రస్తుతం వెళ్తున్న స్థితిగతులు ఏం బాగాలే, ఇరుకుల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, కష్టాల్లో ప్రతికూలతలో ఉన్నా. నువ్వు కార్యం చేస్తే క్షణం పట్టదంట కదా ప్రభువా, విశ్వాసంతో చేయెత్తుతున్నాను, నా స్థితిని చూడయ్యా అని ప్రార్థన చేయ. ఒకసారి రాత్రికి అద్భుతం జరిగిపోయింది కదా సంగమా. యూదులందరూ బతికిపోయారు. కీడు చేయడానికి వచ్చిన వాడికి కీడు జరిగిపోయింది సంగమా. విశ్వాసములో నేను భాగ్యవంతుడుగా ఉండాలయ్యా, ఆత్మీయతలో భాగ్యవంతుడుగా ఉండాలయ్యా. లోక సంబంధమైనటువంటి వాటిలో కాదు నాయన, నేను ఉండవలసిన వాటిలో భాగ్యవంతురాలుగా ఉంటే సమస్తం నన్ను వెంటాడతాయి నాయన, సమస్తం వెంటాడతాయి. ప్రార్థన చేస్తావా? చేతులు ఎత్తండి. విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉందాం. మృదగా నేర్పిస్తున్న ఉండవది. ఏ క్షణములో నేను అద్భుతాలు మన జీవితంలో ప్రభు జరిగించాలంటే కాంప్రమైజ్ కాకుండా భక్తి చేయి, రాజీ పడకుండా భక్తి చేయి. చేతులెత్తిన బిడ్డలందరినీ నా ప్రభు సంధించునుగాక, నా దేవుడు వారిని బలపరచునుగాక, వారి అంతరంగములో ప్రతి కలవరాన్ని ప్రభు నాట్యముగా మార్చునుగాక, కుటుంబ స్థితిగతులు దేవుడు ఆశీర్వాదకరంగా చేయునుగాక, అద్భుతాలు జరిగించునుగాక. తండ్రి, ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు మేము కలిగి మా జీవితాలు చక్కగా కొనసాగించుకోవడానికి నీ కృప ఉన్నతంగా దయచేసి మీరు మహిమ పొంది. అవును కదయ్యా, అనే మాటలు చాలా మమ్మల్ని అందరినీ బలపరుస్తూ మరింత మేము నా తండ్రి ఆధ్యాత్మికంగా కొనసాగుతూ నడిపించబడాలని నిత్యం పురుకొల్పుతున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.